లోకానికి ఎందుకు వచ్చారు? పాపను రక్షించడానికి వచ్చారు. సరే, బైబిల్ గ్రంథం నుంచి మనందరం కూడా గమనించినట్లయితే ప్రభు దేనికి వచ్చాడో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 10:10. దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. దేనికి వచ్చాడు ప్రభు? దేనికి వచ్చాడంట? దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి, దోచుకోవడానికి వస్తాడు. కానీ యేసు ప్రభు దేనికి వచ్చాడు ఈ లోకానికి, భూమి మీద కంటే? జీవం ఇవ్వడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? జీవం. అక్కడ లేఖనాలు ఏం చెప్పబడుతుందంటే గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చారన్నాడు. ఆ గొర్రెలు ఎవరు? మనమే. తప్పిపోయిన గొర్రెలమో, గాయపడ్డ గొర్రెలమో, పాప ఊపిలో పడ్డ గొర్రెలమో, ఏ రకంగా గొర్రెలుగా ఉన్నా మొత్తానికైతే గొర్రెలు అయితే మనమే. ఇప్పుడు మనకేమి ఇవ్వడానికి వచ్చాడు ప్రభు? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిర్జీవమైన జీవితాలు జీవిస్తున్న మనకి, ఆ జీవం లేనటువంటి మరణ ఛాయలో ఉన్న మన బ్రతుకులకి ప్రభు జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు జీవం ఇవ్వకపోతే గనక మనం ఏమైపోవాలని చెప్పండి. ఉదాహరణకి ఒక ఉపమానం ఉంది, ఒక సందర్భం ఉంది బైబిల్ గ్రంథంలో. అది మీరు చెప్పగలుగుతారు ఎవరన్నా? యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తి యెరికో పట్టణానికి దిగుతున్నాడు. ఏ కారణం చేతి దిగుతున్నాడు ఏమో తెలియదులే కానీ మొత్తానికైతే దిగుతున్నాడు. దిగుతున్నప్పుడు మధ్యలో ఏం జరిగిందయ్యా అంటే ఒక దొంగ కాపు కాసి ఆ దిగుచున్నటువంటి ఆ వ్యక్తిని గాయపరిచి, కొట్టి, కొర ఊపిరితో వదిలిపెట్టి తన దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోయినప్పుడు అక్కడ సందర్భం మనం ఆలోచిస్తే ఎంతో మంది వచ్చినారు, వెళ్ళినారు, కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. నేను ఆ జీవితంలో కూడా మనల్ని కూడా ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆదరించలేదు, ఎవరు ఓదార్చలేరు, ఎవరు కూడా దగ్గర తీసిన వాళ్ళు ఉండరు, మంచి మాట చెప్పిన వాళ్ళు ఉండరు, నిన్ను నన్ను కూడా అర్థం చేసుకుని రాయాని జీవితం బాగుపడేదని పలికిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చాడో, వచ్చి ఏం చేశాడు? ఆ వ్యక్తిని పరిమాల ప్రథమ చికిత్స అంటారు. ఆ ప్రథమ చికిత్స చేసి తన బండి మీద ఎక్కించుకుని తానే స్వయంగా తీసుకెళ్లి ఒక వైద్యుడికి అప్పగించి తానే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడని దేవుడి వాక్యంలో చెప్పబడింది. అలాగే మనల్ని కూడా ప్రభు ఏం చేశాడు చెప్పండి? వెతికి వచ్చి రక్షించాడు. ఈ లోకంలో ఎవరు వెతకలేదు, ఈ లోకంలో ఎవరు మనం చూడలేదు, ఈ లోకంలో ఎవరు మన యొద్దకు రాలేదు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు. కానీ ఎవరు వచ్చారు తెలుసా? మంచి కాపరి, మంచి సమరయుడు. ఆ ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఆ ప్రభు మన దగ్గరికి వచ్చి ఏం చేశాడు? నన్ను మనందరినీ జీవింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోవలసిన మన బ్రతుకులు, మరణ ఛాయలో ఉన్న మన బ్రతుకుల్ని, చీకటిలో ఉన్న మన బ్రతుకుల్ని ప్రభు ఏం చేశాడు తెలుసా? జీవింపజేశాడు. తన జీవం చేత నింపాడు. ఈ రోజు నిజంగా జీవిస్తున్నాము అంటే చెప్పాలి, ఆయన ఇచ్చిన జీవము. ఈ రోజు నిజంగా మనం ఉనికి కలిగి ఉన్నామంటే, ఈ రోజు చక్కటి డాన్స్లు వేశారు, చక్కటి స్కిట్లు వేశారు, చక్కగా మీరందరూ చప్పట్లు కొట్టారు, చక్కగా మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే కారణం ఆయన ఇచ్చిన జీవం. దేవునికి స్తోత్రం చెప్తాం సార్. ఎవరు ఇచ్చిన జీవం? ఆయన ఇచ్చిన జీవం. ఆయన జీవం ఇవ్వకపోతే ఈ రోజు మనం ఇలా జీవించుండే వాళ్ళం కాదు. గొర్రె జీవిస్తుంది అంటే కారణం కాపరి జీవాన్ని ఇస్తున్నాడు కాబట్టి. ఈ రోజు గొర్రెలుగా ఉన్న మనం ఇక్కడ జీవిస్తున్నాం అంటే కారణం ఆ ప్రభు మనకి జీవాన్ని ఇచ్చి ఇలా మనల్ని నిలబెట్టాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా దేవునికి వచ్చాడయ్యా ప్రభు. మొదటి యోహాను పత్రిక చూడండి సార్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక పాపములను తీసివేయుటకై చూడండి, ఇక్కడ మనకి చక్కగా రాస్తున్నాడు యోహాను గారు. ఏం రాస్తున్నారంటే మొదటి యోహాను 3:5లో ఉంది, ఎందుకు వచ్చాయంట? పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మీ అందరికి తెలుసు అంటారా? ఏం తెలుసు మీ అందరికి? దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? నా పాపాలని తీసేసి. ఎందుకు పాపాలని తీసేయాలి? పాపాన్ని తీయకపోతే ఏం కాదా? ఏమన్నా అయిద్దా? పాపాన్ని ఎందుకు తీసేయాలంటారు? చెప్పాలి మీరంతా. పాపాన్ని ఎందుకు తీసేయాలి? పాపం వల్ల వచ్చు జీతము మరణము.
ఎంత జీవాన్ని ఇచ్చినా, ఎంత పోషించినా, ఎంత సంరక్షిస్తున్నా మనలో కనుక జబ్బు ఉందనుకోండి, మనలో కనుక రోగం ఉందనుకోండి, మనలో కనుక ఏదైనా తెలియని బలైతుందనుకోండి, అతను మనల్ని మాటి మాటికి లేదా ప్రతిరోజు మనం క్షీణింపజేస్తే చంపుతూ ఉంటుంది. అదే ఆ జబ్బు అనేది, ఆ రోగం అనేది, లేదా మనలో ఉన్నటువంటి ఆ వ్యాధి అనేది సంపూర్ణంగా నయం చేయబడినప్పుడు ఇప్పుడు దాదాపు మనందరికీ ఒక సంవత్సరం బాగా గుర్తుండదు. ఏంటి ఆ సంవత్సరం చెప్పండి ఒకసారి? 2020 సంవత్సరం కరోనా లాక్డౌన్. దాదాపు 3 నెలలు అందరం కూడా ఎక్కడున్నాం? లాక్ వేసుకుని, ఒకవేళ నువ్వు లాక్ వేయకపోయినా కానీ గవర్నమెంట్ లాక్ వేసి, ఒక లాక్ వేసుకొని అంటే పోలీసు వాడు 4 పీకి ఇంట్లో ఉండేది చేశారు కదండి. అవునా కాదంటారు? ఇప్పుడు చూడండి, ఆ పరిస్థితులు అవన్నీ తలుచుకుంటే ఎలా అనిపిస్తున్నాయి మనకి? నేను కూడా చచ్చిపోతానేమో. చాలా మంది చచ్చిపోతున్నారు కదా. అసలు తల్లి, భార్య, పిల్లలు అనేది లెక్క లేకుండా కరోనా వచ్చిందంటే భార్య గాని, భర్తే గాని, పిల్లే గాని, ఎవరైనా కానీ దగ్గరికి వెళ్ళి చేయడానికి కూడా భయపడిపోయారు. పట్టారు లేదండి? అబద్ధం ఇదేమన్నా? చూడు ఇప్పుడు ఎలా ఉన్నాం మరి. కానీ ప్రతి సంవత్సరం ఒక రోజు వస్తుందంటే భయం వేస్తుంది. ఎప్పుడు తెలుసు? సమ్మర్ లో మనకు సెలవులు, పిల్లలందరూ సెలవు ఇచ్చాడు, మనకు కూడా సెలవులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏంటి తెలుసా? కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది, జాగ్రత్త జాగ్రత్త అని. అవునా కాదంటారు? అయితే గమనించండి, ఇప్పుడు కొద్ది భయం పోయింది. ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? ఆ కణం లేదా ఆ వైరస్, ఆ బ్యాక్టీరియాని ఏం చేసింది? కొద్దిగా నిర్మూలన చేశారు. ఇప్పుడు నిర్మూలన చేశారు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాం మనం. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, పాపము కూడా అలాంటిది. అదేమో కనబడుతూ వచ్చింది, ఇదేమో కనబడకుండా లోపల వస్తుంది. ఇది కూడా ఎలా చంపుతుంది తెలుసా మనిషిని? అది కనబడే వైరస్ అయితే ఇది కనబడని వైరస్. అది కనబడుతూ చంపుతుంది, ఇది కనబడకుండా చంపేస్తుంది. ఇప్పుడు ఏది ప్రమాదం అంటారు మీరు చెప్పండి ఒకసారి? ఇప్పుడు అది తక్కువ వస్తుంది, కనబడిద్ది. వాడు జలుబు వస్తుంది, కనబడిద్ది. వాళ్ళ లక్షణాలు ఉంటాయి, కనబడతాయి. కాబట్టి పెద్ద ప్రమాదం కాదు. వాడికి ఆ లక్షణాలు ఉండగానే ఎక్కడ పెట్టవచ్చు? ఇల్లే పెద్ద జైల్లో పెట్టి తలుపేసి లోపల పడేయచ్చు. పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. కానీ ఇది కనబడింది, ఎవడి కంటికి అర్థం కానిది, ఎవరికి చూపించుకోలేంది, ఇది లోపల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. నేను అంటాను, ఆ కరోనా వైరస్ కంటే ఈ పాపం అనేది బహు ఘోరమైనది, ఇది బహు భయంకరమైనది. మరి దీని నుంచి ఎవడు విడిపించగలడు? ఎవడు లేడు. ఈ లోకంలో విడిపించగలిగిన నాదుడు ఎవరు లేరు తెలుసా? ఈ భూమి మీద తండ్రి అయిన దేవుడు ఎన్నో రీతులుగా ఎన్నో ప్రయత్నాలు చేసి పాపం నుంచి, అపరితమైనటువంటి ఆ జీవితాల నుంచి విడిపిద్దామని ఎంతో ప్రయత్నం చేసి జలప్రలయాల్ని, శత్రువులకు అప్పగించడానికి, బానిసత్వాలకి ఎన్నో రకమైనటువంటి శతవిధాల ప్రయత్నించిన తన పిల్లలు ఉదయం చెడ్డదని ఎరిగి, వారు ఉదయం నందు తప్పిపో ప్రజలను ఎరిగి, ఇలా చేసుకుంటా పోతే, ఇలా అప్పగించుకుంటా పోతే నా బిడ్డలందరూ కూడా ఈ భూమి మీద లేకుండా చనిపోతారని తెలుసుకుని, ఇలా కాదు నా పిల్లల్ని రక్షించాల్సింది. ఎలా రక్షించాలి అంటే, ఆ కుమారుడు నేను వెళ్తా డాడీ, ఇగో నేను వెళ్ళి, ఇలా కాదు డాడీ నేను రక్షించేది, ప్రేమ చేత రక్షిస్తా అని చెప్పని ఏం చేశాడు? ఈ భూమి మీదకి వచ్చాడు. నీలాంటి పాపిని, నాలాంటి, మీరు పాపులు కాకపోవచ్చు, దేవుని స్తోత్రం, నాలాంటి పాపిని ఎవడన్నా చూస్తే రాళ్ళతో కొట్టించాడు. ఆ రాళ్ళతో కొట్టి చంపాల్సిన వాడి మీదకి రాయిసరలేదు ప్రభు. ఇప్పుడు ఉదాహరణకి ప్రేమించే అమ్మాయి మీదకి ఏమి ఇస్తుంటారు? ప్రేమించుకున్న వాళ్ళకి తెలిసింది, వాళ్ళంటి వాళ్ళకి ఏం తెలిసింది? దేవుడికి స్తోత్రం. ప్రేమికులు ఉన్నా కానీ మాట్లాడరు, ఎందుకంటే దేవుడికి స్తోత్రం. చెప్పండి, ప్రేమించిన అమ్మాయి మీదకి ఏమేస్తారు? అమ్మాయి ఏమేస్తారు? లవ్ లెటర్ ఇసిరేస్తారు కదా, లెటర్లు ఇసిరేస్తారు, రాకెట్లా చేసి ఇసిరేస్తారు కదా. ఇప్పుడు దేవుడు మన మీదకి ఏమి ఇసిరాడు తెలుసా? తన ప్రేమ లేఖని ఇసిరాడు. ఏంటా ప్రేమ లేఖ తెలుసా? ప్రేమ లేఖ. నీ మొహానికి నా మొహానికి ఒక లెటర్ రాయడానికి ఒక రోజు పట్టిద్దో సంవత్సరం పట్టిద్దో తెలియదు, కానీ దేవుడు రాశాడండి ప్రేమ లేఖ. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని పేపర్లు ఉన్నాయి తెలుసా? ఈ ప్రేమ లేఖ చదవడం మొదలు పెడితే, ఈ ప్రేమ లేఖ కనుక ధ్యానం చేయడం మొదలు పెడితే, ఈ లోకంలో ప్రేమికులు పనికిరారు అసలు. ఎవరి ముందు తెలుసా? ఆ ప్రేమికుల ముందు. ఎందుకు? ఈ లోకంలో ప్రేమికులందరూ, ప్రేయసులందరూ మంచిగా ఉంటే, అందంగా ఉంటే, రూపం బాగుంటే, బాడీ స్ట్రక్చర్ బాగుంటే ఇష్టపడి ప్రేమించుకుంటారు. కానీ ఆ ప్రేమికుడు, ఈ పనికి మాలోడు ఎట్టున్నా, ఈ కింద భూమి మీద ఎంత సన్నాసుడైనా, ఎంత వేస్ట్ క్యాండిడేట్ అయినా, ఎంత దరిద్రంగా ఉన్నా ప్రేమించడు సార్. అది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటే ఈ లోక ప్రేమలన్నీ ఒక పక్కన ఉంటే, ప్రభు ప్రేమ ఒక పక్కన ఉంటే ఏది గొప్పది అంటే
ప్రభు ప్రేమే గొప్పది అంట నేను. ఎందుకు చెప్పండి? పాపిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ప్రేమించి ఆయనలో పాపం లేదు, కానీ ఏమయ్యాడో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు పాపగ్రాహిగా మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ప్రభు ఎందుకు వచ్చాడే అంటే నీలో ఉన్న నాలో ఉన్న పాపం తీసివేయడానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరూ తీయలేరు ఆ పాపాల్ని, కానీ ప్రభు ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు దీనుడుగా, రిక్తుడుగా, దరిద్రుడుగా మారిపోయి నా పాపాలు తీసివేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఒకసారి చెప్పండి, నిజంగా నమ్ముతారంటారా? నా పాపము ప్రభు తీసేయడానికి వచ్చాడు. నమ్మిన వాళ్ళు గట్టి దేవుని స్తోత్రం. నిజం, నా పాపాలు తీసివేయడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు అంటే అర్థమేంటి తెలుసా? నా పాపాలు తీసివేస్తాడు. తీసివేసి ఏమిస్తాడయ్యా? జీవాన్ని ఇస్తాడు. పాపం ఉంటే జీవం ఇచ్చినా మరలా ఏమైపోద్ది? వాడికి సిలైన్ పెట్టినా మళ్ళీ కాసేపు నీరసం వస్తుంది, మళ్ళీ సిలైన్ పెట్టినా మళ్ళీ నీరసం వస్తుంది. అదే వాడికి గనక ఆ సిలైన్ కాకుండా వాడిలోనే గనక ఉత్తేజం వచ్చింది అనుకోండి, సిలైన్ పెట్టకుండా గంతులేస్తాడు. మన వాళ్ళకి డాన్స్ వేయడానికి ఏమి ఎక్కియాలి తెలిసిన కాలం నుంచి? స్కిట్లు వేయడానికి సిలైన్ ఎక్కిస్తే ఇక్కడికి వచ్చాక మళ్ళీ సిలైన్ పోతాయి. మళ్ళీ ఏం చెప్పాలి? డైలాగ్ అనుష్కాకే, డాన్స్ అనుష్కాకే, ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తా ఉంటారు. ఎందుకు మరి? మర్చిపోయారు కదా, సిలైన్ పోయింది కదా, సిలైన్ తగ్గిపోయింది కదా, అందుకని చూస్తూ ఉంటారు. కానీ వాడికి ఉత్తేజం ఉందనుకోండి, ఇక మర్చిపోవడం ఉండదు. ఇక ఎప్పుడు ఎప్పుడుదామా, ఎప్పుడు గంతులేద్దామా, ఎప్పుడు డాన్స్ చేద్దామా అనిపిస్తుంది కదా. మా యవనస్తులను చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారు తెలుసా? అన్న వాళ్ళు ఏం వేస్తున్నారు అన్న, మేము వేస్తే అసలు మామూలుగా ఉండదు, కింద అసలుకి భూకంపం వస్తుంది. ఆ భూకంపం వస్తుందని తెలిసి అది భూకంపం వస్తున్నట్టు చూస్తున్నారు ఫీలింగ్లు అంతా. ఏంది వీళ్ళు వేస్తున్నారు, వాళ్ళకి డాన్స్ రావట్లే. ఆ ప్రీతం బదులు, అక్షయ బదులు మమ్మల్ని పెడితే అసలు మామూలుగా ఉండేది కాదు అసలు. కంటే దేవుడు కూడా అంతే అనుకున్నాడు, కానీ మన మొహాలకి ఆ దేవుడే రావాల్సి వచ్చింది. ఆ ప్రభు రాకపోతే మన పాపాలు పోం అనుకుంటాం, కానీ కింద కూర్చుని ఆ ఇట్టే బాగుంటుంది అట్టే వచ్చి ఇక్కడ యాత్తే తెలిసింది అసలు ఆ స్టెప్ కూడా ఇది అంతే కదా. మరి ఇప్పుడు దేవుడు వాక్యాన్ని బట్టి దేవుడు ఎందుకు వచ్చాడు? నీకు నాకు అనిపిస్తేమో తెలుసా, నేను మారగలను, నేను మార్చుకుంటాను, నా వ్యసనాన్ని మానేస్తాను, ప్రభు దగ్గర రాకపోయినా మారిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తా. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా? అసలు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? జబ్బున్నోడికి వైద్యుడు అవసరం, పాపికి దేవుడు అవసరం. దేవుడి దగ్గరికి ఎందుకు రమ్మని చెప్తాను తెలుసా? పాపంలో ఉన్న మనం మారాలంటే దేవుడి దగ్గర రావాలి. కానీ మన తప్పుడు ఆలోచన ఏంటి తెలుసా? పాపం పోయాక వస్తా, అదే పాట నీకు పెడతా, ఇప్పుడు డాన్స్ చేయండి వచ్చి సౌండ్ ఉండదు అసలు. ఆడపిల్లని ఆ మాత్రం ఇట్టా ఇట్టా అట్టా నీకు జాగ్రత్త పడుతుంది కాక పరువే పాతి కాక చేయాలి అనుకున్నంత చేరిగానే నువ్వు మారగలను. అది నీకు నాకు సాధ్యమైతే ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ప్రభు వచ్చింది కారణం ఏంటి తెలుసా? నువ్వు మారలేకపోతున్నావు కాబట్టి, నీ పాపాలను విడిచిపెట్టలేకపోతున్నావు కాబట్టి, నీ అలవాట్లు పోవట్లేదు కాబట్టి, నీ బలహీనతలో నువ్వు బలపడలేకపోతున్నావు కాబట్టి, ఆ బలవంతుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి బలహీనైన నిన్ను నన్ను బలపరచడానికి, తన కృప ఇవ్వడానికి, తన జీవానికి నిలబెడతాకి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నువ్వు నేనేమనుకుంటాను తెలుసా? బలవంతుడిగా మారేకొస్తా. నువ్వు బలవంతుడిగా మారగలిగితే బలవంతుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆ బలవంతుడు దిగి వచ్చింది ఎవరి కోసం తెలుసా? బలహీనమైన మన కోసం, పాపులమైన మన కోసం, మన పాపాలు తీసేసి బలహీనపరచబడుతున్న మనల్ని బలవంతుడిగా చేసి జీవాన్నిచ్చి తన శక్తితో నింపి ఈ రాజ్య సువార్త కొరకు నిలబెడతాకి ఈ భూమికి వచ్చాడు. అవునా కాదంటారా? ఇంక చివరికి ఇంకో మాట చెప్తా, ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసు? ఇంకా మీరందరూ ఎలా చూస్తున్నారంటే అది కూడా మీరే చెప్పాలి. ఇంకెందుకు వచ్చాడు ప్రభు? పాపం తీసేయడానికి వచ్చాడు, ఇంకా పాపిని రక్షించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? పాపిని రక్షించడానికి వచ్చాడు. ఎవరా పాపి? నేను ధైర్యం చాలట్లేదని గట్టి చెప్పడానికి. నేను పాపిని అన్నాడు ఒకసారి అందరూ కూడా. పాపిని ఎవరు రక్షించడానికి వచ్చారు? వచ్చాడు ప్రభు. నిన్ను రక్షించడానికి వచ్చాడు ప్రభు. మనందరినీ రక్షించడానికి వచ్చాడు ప్రభు. అవునా? మత్తయి సువార్త చూడండి, ముగిచ్చేస్తాం. 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను పాపులను పశ్చాత్తాపపడుటకు పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. చూడండి, ఇక్కడ మనకి మంచి మాట కనపడుతుంది 12లో. ఏంటది? ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం
గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. ప్రశ్న ఇప్పుడు మీరందరూ సమాధానం చెప్పాలి. ఇప్పుడు బైబిల్ క్విజ్ వచ్చింది మన ముందుకి. ఆరోగ్యం గలవాడికి వైద్యుడు కావాలా, ఆరోగ్యం లేని వారికి వైద్యుడు కావాలా?